All right, guys, welcome back. Welcome back to the channel. This is Shreyas from Superbox. Today we are going to review about a portable called PS Portal. Portable అంటే అది ఇట్స్ నాట్ అ పోర్టబుల్, కానీ అది పోర్టబులే. బట్ అది ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేసుకోరాదు. దానికి ఖచ్చితంగా ప్లే స్టేషన్ కావాలి, PS5 అనే ఒక డివైస్ కావాలి. ఫర్ దట్ టు మనం దాంతో ఎక్కడైనా ఆడుకోవాలంటే. సో ఏంటి, సో వాట్ ఈస్ PS పోర్టల్ ఏంటి అంటే, PS5ని ఒక ప్యాకేజ్ లాగా ఎప్పుడు వీ కెనాట్ క్యారీ PS5 ఎవ్రీవేర్. సో PS పోర్టల్ అనేది ఒకటి తయారు చేసారు. ఆ PS పోర్టల్ ఏంటంటే, ఇట్ షుడ్ హ్యావ్ యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ ఆల్సో హ్యాస్ టు బీ కనెక్టెడ్ టు PS5. మన PS5 కూడా ప్రాపర్ అండ్ ఫాస్ట్ ఇంటర్నెట్ ఉండాలి, వితౌట్ ఎనీ ల్యాగ్స్ ఆర్ ఇది. అప్పుడు ఆ పోర్టబుల్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో అది ఈ PS పోర్టల్ ముచ్చట. సో ఏంటి, అది ఎలా ఉంటుంది అంటే, దిస్ ఈజ్ PS పోర్టల్. అంటే దీన్ని ప్లే స్టేషన్ పోర్టబుల్ అంటారు. సో దీనికి వాట్ ఈస్ ద అసలు ఏంటి ఇది అంటే, సేమ్ ఇట్స్ జస్ట్ లైక్ ఇగో PS5 కంట్రోలర్కి మధ్యలో ఒక ట్యాబ్లెట్ 7.5 ఇంచో 8 ఇంచో ట్యాబ్లెట్ పెట్టినట్టు డిఫరెన్స్ అంతే. సో ఏంటి, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఇట్ అసలు, వై యూ షుడ్ బై దిస్ ఆర్ వై యూ షుడ్ స్కిప్ దిస్ అనేది నేను చెప్తా. సో కమింగ్ టు ద మనం ఫస్ట్ అన్బాక్సింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఏంటి, సో ఐ టుక్ ఎ బ్లాక్ వన్. ఇందులో వైట్, బ్లాక్ అండ్ ఆల్సో స్పెషల్ ఎడిషన్ ప్లే స్టేషన్ 30th యానివర్సరీ ఇది కూడా ఒకటి ఉంది. అవి లైక్ దే ఆర్ వెరీ కాస్ట్లీ. సో లక్కీగా నేను వైట్ అనుకుంటే నాకు బ్లాక్ దొరికింది, అండ్ దిస్ ఈస్ ద ప్యాకేజింగ్ దట్ ఐ గాట్. సో ఇంత పెద్ద బాక్స్లో వస్తుంది. సో ఇది హోల్ ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇదంతా ప్యాకేజింగ్. సో దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ ఇది 18,990. నాకు 18,000కి వచ్చింది. సో లెట్స్ అన్బాక్స్ దిస్ అంటే నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసిన. ఏముంటుంది బాక్స్లో కంటెంట్స్ అనేది చూపిస్తాను. విల్ గెట్ ఏ బాక్స్ ఇది లైక్ ద అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉండే. సో దిస్ ఇస్ ద బాక్స్. ఓకే, ఇది బాక్స్ ఇలా వస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో వాడు ఇక్కడ మనకి కేబుల్ ఇచ్చాడు, అండ్ దిస్ ఈజ్ ఎ C టైప్ కేబుల్. అదే మన టిపికల్ PS5 కంట్రోలర్కి వాడు ఇచ్చిన సేమ్ USB టు USB-C సారీ. సో ఇది ఒక బాక్స్లో ఇచ్చాడు. వాట్ ఆర్ ద కంటెంట్స్ అంటే, సంథింగ్ లైక్ ఇది ఇచ్చాడు. దిస్ ఈజ్ ఎ ర్యాపర్. ఇది మన ఐఫోన్కి స్క్రీన్ మీద ఉండే ర్యాపర్ ఎట్లనో ఇది అలా ఇస్తాడు. సో వీ జస్ట్ హ్యావ్ టు ఇట్లా పీల్ ఆఫ్ చేయాలి అంతే. ఇలా చేయాలి. నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసేసిన కాబట్టి అంతగా చూపించాల్సిన అవసరం లేదు. సో ఈ QR కోడ్తోని మనం స్కాన్ చేసి మన ప్లే స్టేషన్ అకౌంట్ని లింక్ చేయాలి. సో అది ప్యాకేజింగ్ ఏమో ఇందులో పెట్టేసి వస్తుంది. అండ్ మనకన్నా పేపర్ వర్క్ ఇచ్చిండా అంటే, మొన్న నేను తీసుకున్న బిల్లు నాకు ఇక్కడ ఇచ్చాడు. సంథింగ్ లైక్ బిల్ ఇచ్చారు. మన ఇండియాలో ఎంత బుగ్గ ఉంటుంది మన ఇండియాలో బిల్స్. అండ్ పేపర్ వర్క్ అంటే మనకు ఒక ప్లే స్టేషన్ పోర్టల్ది మాన్యువల్ ఇచ్చారు. మాన్యువల్ సో తెలుసు కదా, ప్లే స్టేషన్ మాన్యువల్ అంతా ఫ్రెంచో స్పెయిన్నో ఏదో లాంగ్వేజ్లో ఉంటుంది మొత్తం. యా, సో ఇది వచ్చాట అసలు బాక్స్ అంతే, ఇంకేం లేవు ఈ బాక్స్లో, నథింగ్. ఇది ప్యాకేజ్ ఇలా వస్తుంది. సో దిస్ ఇస్ ద ప్యాకేజ్. ఐ వాజ్ లక్కీ బికాజ్ నాకు బ్లాక్ వచ్చింది. నేను నార్మల్ పోర్టల్ అడిగాను, కానీ ఫర్ ద లక్ ఫస్ట్ టైం నా జీవితంలో ఒక కాన్సోల్ తీసుకునేటప్పుడు ఐ ఫెల్ట్ లక్కీ. ఎందుకంటే నేను ఎప్పుడు ఏదైనా ఒక కాన్సోల్ తీసుకున్నప్పుడు అలా నాకు అది డిఫెక్టివ్ వస్తుందో, జస్ట్ లైక్ ద స్టీమ్ డెక్ ఐ బాట్ లాస్ట్ టైం, లేకపోతే అది కలర్ బాగోదో ఏదో, ఎప్పుడు దరిద్రమే దొరుకుతుంది నాకు. కమింగ్ టు ద కాన్సోల్, దిస్ ఈజ్ ఐ ఫీల్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ మ్యాట్ బ్లాక్ థింగ్.
ద ఫీల్ ఈజ్ రియలీ క్రేజీ ఫర్ దిస్ థింగ్. అంటే పట్టుకుంటే సేమ్ ప్లే స్టేషన్ కంట్రోలర్ పట్టుకున్నట్టే ఉంది, కానీ ఇట్ ఈస్ ఫార్ మోర్ సుపీరియర్ అండ్ క్రేజియర్ దెన్ స్టీమ్ డెక్ కన్నా బాగుంది ఇది. సో సో దిస్ ఈస్ ద ప్లే స్టేషన్ పోర్టల్. దీన్ని బూటప్ చేయడం, దీనికి ఏంటంటే దిస్ హ్యావ్ సమ్ పోర్ట్స్ లైక్ వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్. ఐ థింక్ దిస్ ఈజ్ మైక్రోఫోన్ ఏంటో. దిస్ ఈజ్ ప్లే స్టేషన్ లింక్ బటన్ చేయడానికి, లైక్ బ్లూటూత్ హెడ్సెట్ కనెక్ట్ చేయడానికి బటన్ మాత్రం. దిస్ ఈజ్ పవర్ ఆన్ బటన్. టిపికల్ L1 and R2 buttons. కింద we got a USB-C for charging port and also headphone jack if you want to plug in. And దీనికి it has a speakers, right? ఇక్కడ ఉన్నాయి స్పీకర్స్. యా, దీస్ ఆర్ ద స్పీకర్స్ ఫర్ దిస్ ప్లే స్టేషన్ పోర్టల్. ఈ స్పీకర్స్ ఉన్నాయి బై ఫార్ ద బెస్ట్ స్పీకర్స్ దట్ హ్యావ్ లిజన్డ్ ఇన్ ఏ పోర్టబుల్. అంత బాగుంది. స్టీరియో స్పీకర్స్ ఏమో తెలియదు, కానీ ఐ డోంట్ నో అబౌట్ దిస్, బట్ ద స్పీకర్ క్వాలిటీ అండ్ ద క్రిస్ప్ ఇన్ ద సౌండ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఆసమ్. చాలా బాగుంది. అండ్ దీనికి మళ్ళీ వాడు ఒక ఇది ఇచ్చాడు, వేర్ యూ కెన్ సీ ఇక్కడ దిస్ టెక్స్చర్ ఇస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ప్లే స్టేషన్ లోగోస్. అండ్ ఇది ఫ్రంట్ నుంచి చూస్తే ఇది పోర్టల్, ఇలా ఉంటుంది పోర్టల్. సో మనకు వీడు సేమ్ మన ప్లే స్టేషన్ కంట్రోలర్లా ఇది ఇచ్చాడు. ఏమంటారు దాన్ని, కనెక్టివిటీ బటన్, ప్లే స్టేషన్ బటన్, మైక్ ఆన్ ఆఫ్ ఉన్న బటన్, అండ్ ఇంకోటి సెట్టింగ్స్ బటన్. సో జస్ట్ మనం నార్మల్గా మన ప్లే స్టేషన్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు మన ప్లే స్టేషన్ కంట్రోల్కి ఉన్న బటన్స్ ఇచ్చారు.